Hi guys, welcome back to my channel Lucky Dogs. సో ఈరోజు వీడియోలో మనం డిష్ వాషర్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళే యూస్ చేయాలేమో, మనకి ఇక్కడంతా యూస్ లేదేమో అనుకుంటారు. ఈ రోజుల్లో చూసుకుంటే పని మనుషులు అనేవాళ్ళు మనకు అసలు దొరకట్లేదు. చాలా డిమాండ్, చాలా కమర్షియల్ అయిపోయారు వాళ్ళు. సో డిష్ వాషర్ గురించి ఫుల్ రివ్యూ నేను మీకు ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ మేము 2 years నుంచి యూస్ చేస్తున్నాము. ఇది అమెజాన్లో మాకు అప్పుడు 35,000 పడింది. ఈ డిష్ వాషర్లో ఓన్లీ స్టీల్ ఐటమ్సే కాదు, ప్లాస్టిక్ కూడా, మనం టప్పర్వేర్ ప్లాస్టిక్ ఉంటుంది, అది ఓవెన్లో కూడా యూస్ చేస్తారు. అది కానీ ఇంకా ఇత్తడి సామాన్లు, కడాయిస్, మూకుళ్ళు ఉంటాయి, అవన్నీ వేసేయచ్చు. మనకి హాట్ వాటర్తో కూడా క్లీన్ చేస్తుంది. సో గైస్ చూసారు కదా, ఇది బాష్ డిష్ వాషర్కి వాళ్ళే కవర్ ఇచ్చారు, అంటే దీనికి కూడా పర్చేస్ చేశారు, బట్ ఇది ఒరిజినల్ది. మనకి ఇంటికి ఇన్స్టాలేషన్ చేయడానికి టెక్నీషియన్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో కూడా ఉన్నాయి. సో మేమైతే ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నాము. సో మనకైతే ఇది డిష్ వాషర్. దీని మీద మనకు ఆప్షన్స్ ఇలా ఉంటాయి, ఆన్ ఆఫ్. క్విక్ స్టార్ట్. యాక్చువల్గా మనం ఇందులో టైం సెట్ చేసుకొని ఎప్పటికి కావాలంటే అప్పటికి కూడా వేసుకోవచ్చు. సరే ఓపెన్ అయితే చేసి చూద్దాము. సో ఇది మనకి పౌడర్ వేసుకునేది. ఇది ఎలా అంటే జస్ట్ ఇక్కడ పౌడర్ వేసేసాక ఇలా అని ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మనకి డిషెస్ క్లీన్ అయ్యేటప్పుడు అదే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇది ఇక్కడ లిక్విడ్ అనేది వేయాలి. లోపల మనకి ఈ 2 రేస్ ఉంటాయి. సో మనకి ఇలా 2 అరలు అయితే ఉంటాయి డిషెస్ పెట్టుకోవడానికి. పైన కింద ఉంటాయి. పైన ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్, గరిట్లు అలాంటివి వేసేసి పెద్ద డిషెస్ అనేవి కింద వేసుకోవాలి. మనకి కింద 2 parts ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్స్. ఫస్ట్ ఈ ఫ్యాన్స్కి తగలకుండా డిషెస్ అయితే వేసుకోవాలి మనం. ఫ్యాన్స్కి తిరిగిందంటే అది రొటేట్ అవ్వదు. రొటేట్ అవ్వకపోతే డిషెస్ క్లీన్ అవ్వవు, వాటర్ అలానే. ఇక్కడ మనకి సాల్ట్ వేసుకోవాలి. 1 kg ప్యాకెట్ వేస్తే, ఇదిగోండి నేను మొన్న వేసాను, ఇంకా సాల్ట్ అలానే ఉంది. 1 kg ప్యాకెట్ మనకి 2 times యూస్ చేయొచ్చు. వాటర్ లెవెల్ అనేది హార్డ్నెస్ ఎక్కువగా ఉంటే సాఫ్ట్గా చేయడానికే ఆ సాల్ట్ యూజ్ అవుతుంది మనకి. ఇక్కడ మనకి డస్ట్ కానీ ఏమైనా ఉంటే మనం మ్యాక్సిమం ఈ డిషెస్కి ఏమి మెతుకులు అలాంటివి ఏం లేకుండా చూడాలి. ఒకవేళ ఏమైనా ఉంటే ఇదిగోండి ఇలా వచ్చేస్తే మనకి అది క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇదంతా క్లీన్ చేసుకొని బ్రష్తో, టూత్ బ్రష్ ఉంటుంది కదా మన దాంట్లో ఓల్డ్ అయిపోయినవి, వాటితో ఇదంతా క్లీన్ చేసేసుకొని, ఇది ఉంది కదా ఇది కూడా బ్రష్తో ఒకసారి వాటర్తో, నార్మల్ వాటర్తో ఇలా క్లీన్ చేసేసుకొని జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే అండి. ఇలా తిప్పినా రాకుండా ఉండాలి. అండ్ దీన్ని ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ దగ్గరికి ఇది ఇలా మూవ్ చేస్తే బ్లాక్ వస్తుంది మనకి పెట్టినప్పుడు. వాటర్ దగ్గర మొత్తం డస్ట్ చూసారా ఎంత అయితే ఉందో, అది మొత్తం క్లీన్ చేసుకోవాలి. డైలీ క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈరోజు క్లీన్ చేయలేదు, 2-3 days అయిపోయింది ఖాళీ లేక, సో అందుకే అలా ఉంది. లేకపోతే అదంతా చాలా నీట్గా ఉంటుంది. మనకి వాషింగ్ మిషన్ లాగే డిష్ వాషర్కి కూడా డ్రమ్ క్లీన్ పౌడర్స్ అమ్ముతారు, ఆన్లైన్లోనే దొరుకుతాయి. మామూలు పౌడర్స్ అయినా కానీ మనకు ఆన్లైన్లోనే దొరుకుతాయి. సో ఇది పెట్టడం అయితే జస్ట్ ఇలా పెట్టేసి దీన్ని ఇలా రొటేట్ చేయాలి. చూసారా, ఈ బ్లాక్ దగ్గరికి బ్లాక్ వచ్చింది కదా, 2 అయితేనే మనకు ఫిక్స్ అయినట్టు. అండ్ ఇది ఇంకా రొటేట్ అవ్వదు. మనకి డిషెస్ క్లీనింగ్ అనేది మనుషుల కన్నా మెషిన్ అయితే చాలా బాగా చేస్తుంది. మీరు ఎంత ఓల్డ్ వేసినా కానీ కొంచెం నీట్గానే చేస్తుంది. ప్లాస్టిక్, పింగాణి, స్టీలు, సిల్వర్ అన్నీ వేయచ్చు, కానీ ప్లాస్టిక్ అయితే టప్పర్వేర్ మాత్రమే వేయాలి. డిషెస్ అయితే వేసామండి. ఇలాంటి పెద్ద డిషెస్ ఉంటాయి కదా, ఇవి చిన్నవి పెట్టుకోవాలి.
ఇటువంటివి కూడా వేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ ఆల్ కంటైనర్ కూడా మనకి స్టీలే కాబట్టి ఇది కూడా నేను వేసేస్తున్నాను. మనకి కుక్కర్స్ అవి కూడా వేసేయచ్చండి ఇందులో, కాకపోతే మనం ఏం వేసినా ఫ్యాన్స్కి తగలకుండా చూసుకోవాలి అంటే. క్లోజ్ చేసేసి ఇలా ఓపెన్ చేస్తాం కదా. కింద చూడండి నేను ఎలా పెట్టాను, ఇలా పైవన్నీ పెట్టేసుకోవాలి. మనకి ఏం వేసినా కానీ ఫ్యాన్కి అయితే ఫస్ట్ తగలకూడదు, టచ్ అవ్వకూడదు. ఆయిల్ ఇది కూడా వేసేసాను నేను, చూసారు కదా, ఫ్యాన్కి అయితే టచ్ అవ్వట్లేదు. కుక్కర్స్ కూడా వేసేసుకోవచ్చు, అవి పెద్ద హైట్ ఉండవు కాబట్టి మనకి హైట్కి సరిపోతాయి. అండ్ ఇక్కడ మన ఇష్టం అండి, ఇటు సైడ్ చిన్న చిన్న బౌల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఇలా గరిటెల్ లాంటివి అయినా పెట్టుకోవచ్చు. ఈ ప్లేట్స్ అవి ఇలా క్లీన్గా చేసేసుకోవాలి. అంటే క్లీన్గా అంటే కడిగేయక్కర్లేదు, మెతుకులు అవి లేకుండా ఉంటే చాలు, జిడ్డు ఆయిల్ ఏమున్నా పర్వాలేదు. మనకి ఈ వీటిల్లో ప్లేట్స్ ఇలా పెట్టుకోవాలి. మనకి ఏంటంటే అండి, ఫస్ట్ మెతుకులు అవి ఉంటే ఎక్కువ క్లీనింగ్ అది ఎక్కువైపోతుంది, మెషిన్ త్వరగా పాడైపోతుంది. సో మనం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి కాబట్టి మెతుకులు అవి ఉండకూడదు. అండ్ అట్లా కట్టేసి ఉంటాయి కదా పెరుగులు అవి, వాటిలో ముందు రోజే వాటర్ పెట్టేసుకొని సోక్ చేసేసుకుంటే వెంటనే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతాయి క్లీనింగ్. ఐ మీన్ జస్ట్ ఇలా ప్లెయిన్గా ఉండాలి. అట్లా కట్టేసినట్టు ఉంటాయి కనుక అవి క్లీన్ చేయవు. ఇవి ఫస్ట్ ఇలా ప్లేట్స్ అయితే వేసేస్తాను. గరిటెలు తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఈ లోపలికి మూవ్ అవడం కష్టంగా ఉంటుంది కదా మనకి. ఏం చేస్తానంటే అండి, పక్కన ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేస్లో ఇలా పెట్టేస్తాను. మన ఇష్టం ఎలా అయినా సర్దుకోవచ్చు వీటిల్లో, ఇలా సర్దుకోవాలి అని అయితే స్పెసిఫిక్గా రూల్ ఏం లేదు. స్పూన్స్ అవి వీటిలో ఇలా వేసి ఇలాంటి చిన్న చిన్నవి ఇటు సైడ్ పెట్టేసుకోవచ్చు. చూసారా, ప్లేట్స్ జస్ట్ ఇలా ఉన్నా పర్వాలేదు కానీ మనకి మెతుకులు అవి ఉండకూడదు, అట్లా కట్టేసినట్టు ఉండకూడదు. నార్మల్ ప్లేట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఈ రెండింటికి గ్యాప్ ఉంటుంది కదా, సో క్లీనింగ్ ఈజీ ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా చిన్న బౌల్స్ అవి ఏవైతే ఉంటాయో అవి లోపలికి పెట్టేద్దాం. ఫస్ట్ ఆ చివరి ఎప్పుడు గ్లాసెస్ ప్లేస్లో ఇలాంటి పెద్దవి ఐ మీన్ లావ్ ఉన్నవి ఈ రెండిట్లకి కలిపి పెట్టాలి. ఫస్ట్ దానికైతే ఇలా పెట్టచ్చు, ఎందుకంటే చివరి స్పేస్ ఉంటుంది కాబట్టి. అంటే కొంచెం లావ్ ఉన్నవి ఇలా రెండిటికి కలిపి పెట్టాలి. ఇలా పెట్టేసాం కదా. చిన్న బౌల్స్ ఏం లేవు కాబట్టి ఇటు సైడ్ పెట్టేస్తున్నాను నేను గరిటె. ఈ చిన్నవి ఇటు సైడ్ పెట్టేయచ్చు. బౌల్ ఉంది చూసారా, ఈ బౌల్ నేను ఇక్కడ ఇలా పెడతాను. యాక్చువల్గా ఈ గరిటె మనం నీట్గా సర్దుకోవడంలో ఉంటుందండి అంతే. ఇది తీసుకెళ్ళి ఇలా పెట్టేస్తే మనకి స్పేస్ కవర్ అవుతుంది, సో ఇది ఇలా పెట్టుకోవచ్చు. నేను సింగిల్ పట్టే పెడతానండి గ్లాసెస్ మ్యాక్సిమం, ఎందుకంటే మనకి ఇలా కొంచెం సర్దుకోవడానికి నీట్గా ఉంటుందండి. ఇలా గ్లాసెస్ ఏమైనా మిగిలిపోతే వీటి కింద చిన్నగా పెట్టేసేయచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అక్కడే పెట్టాలని అయితే రూల్ అయితే ఏం లేదండి మనకి. ఇది కూడా సరిపోవట్లేదు కాబట్టి దీని కింద ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేశాను. సో ఇదంతా ఫుల్ అయిపోయింది మనకి, ఇంకెక్కడ ఖాళీ లేదు. అదొక్కటి మిగిలింది కదా, ఇది ఫస్ట్ ఇలా క్లోజ్ చేసేసి ఇక్కడ మనకి బోల్ ప్లేస్ ఉంది, నీట్గా పెట్టలేదు అంతే. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అన్నీ సరిపోతాయి అన్నమాట. నేను చూడండి ఏం చేస్తాను, జస్ట్ ఇలా పెట్టేస్తాను. ఇది కొంచెం ఇలా పెట్టేస్తాను.
సో చూసారు కదండి, అంతే. మనం డిషెస్ నీట్గా సర్దుకోవడంలో ఉంటుంది. ఇలా పెట్టాలి అని స్పెసిఫిక్గా రూల్ అయితే ఏం లేదు. కాకపోతే చిన్నవన్నీ పైన పెట్టేసుకోవాలి. ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్, ఇలా గరిటెలు ఇలాంటివన్నీ పైన పెట్టేసుకొని, పెద్దవి లాంటివి కుక్కర్స్ ఇలాంటివి పింగాణి ప్లాస్టిక్ ఏదైనా యూస్ చేయొచ్చు. ప్లాస్టిక్ అయితే మనం ఎందుకంటే హాట్ వాటర్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి టప్పర్వేర్ ఓవెన్లో పెడతాం, అలాంటిదే యూస్ చేయాలి ప్లాస్టిక్. అండ్ దీనికి మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇక్కడ వేసేయడానికి. డైరెక్ట్గా ఒక ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుంది, లేకపోతే పౌడర్ లిక్విడ్ రెండు వేయాలి. ఇది వచ్చేసి మనకు సాల్ట్ అండి. ఇది నేను మీకు ఇందాక చూపించాను కదా, వాటర్ని సాఫ్ట్ చేయడానికి, హార్డ్నెస్ తగ్గించడానికి. ఇది నేను ఆల్రెడీ సగం యూస్ చేసేసాను, నిన్నే వేసాను. సో ఇప్పుడు వేసి చూపించట్లేదు మీకు. ఇది లిక్విడ్, ఇది మనకి పౌడర్, సాల్ట్ అనమాట. సాల్ట్ అది, పౌడర్ ఇది. ఇవి మనకు అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతాయి. బయట ఉంటాయేమో, మేమైతే ఎప్పుడు బయట తీసుకోలేదు, ఆన్లైన్లోనే తీసుకున్నాము. పౌడర్ వచ్చేసి ఇక్కడ కొంచెం వేసుకోవాలి. ఇది సరే కదా, పౌడర్లా వేసి ఈ డోర్లా క్లోజ్ చేసేయాలండి. తర్వాత ఇది ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఈ లిక్విడ్ దీంట్లో ఇలా వేసుకోవాలి. బయటకు వచ్చేయకుండా కొంచెం ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లోజ్ చేసేయచ్చు. సో ఇక్కడ మనకి కొంచెం పౌడర్ అయితే పడింది కదా, రోజు అయితే పడదు. అది పడకుండానే చూసుకోండి మ్యాక్సిమం, ఎందుకంటే టూ కాస్ట్లీ, ఎందుకు ఊరికే వేస్ట్ చేసుకోవడం. అండ్ ఇది ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇక్కడ గిన్నెలు వేసేసాక ఈ ఫ్యాన్ ఇలా రొటేట్ అవుతుందో లేదో చూసుకోండి ఒకసారి. తిరుగుతుంది చూసారా? అండ్ ఇది కూడా తిరుగుతుంది కదా, సో నో వరీస్. ఇలా వేసేసి క్లోజ్ చేసేసాక స్విచ్ అయితే ఆన్ చేసేయండి. స్విచ్ ఆన్ చేశాక ఏం చేయాలంటే ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఆన్ చేయాలి. నేనైతే ఆటోలో పెట్టుకోవచ్చు, దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. నేను ఈకోలో పెడతాను. ఇప్పుడు ఈకోలో పెట్టి స్టార్ట్. మనకి ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక టైం అనేది కాన్స్టెంట్గా అలా ఉండిపోతుంది, బట్ వీడియోలో ఇలా బ్లింక్ అవుతూ కనిపిస్తుంది. సో అది ప్రాబ్లం ఏం లేదు. బయట అయితే ఇలా ఉండదండి. మనకు ఒకవేళ ట్యాంక్లో వాటర్ లెవెల్ తగ్గితే ఇక్కడ చెక్ వాటర్ అని వస్తుంది. సాల్ట్ తగ్గితే మీకు ఇందాక చూపించాను కదా, సాల్ట్ తగ్గితే ఇక్కడ రీఫిల్ సాల్ట్ అని వస్తుంది. మనం ఇక్కడ ఏమంటారు, ఆ లిక్విడ్ వేయకపోతే ఇక్కడ రీఫిల్ అది వస్తుందండి. మనకి ఇక్కడ ఇండికేషన్స్ చూపిస్తుంది. సో చూసారు కదా, మనకి ఇలా డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అయిపోయిన తర్వాత. సో మనం ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ డోర్ ఓపెన్ చేయాలి. వెంటనే తీయకూడదు, ఆవిరి వచ్చేస్తుంది. నేను అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తున్నాను. చూసారా, డిషెస్ అనేవి చాలా తెల్లగా నీట్గా వస్తాయి. చూడండి, చాలా బాగా వస్తాయి మనకి డిషెస్ అనేవి. పని మనుషుల కన్నా 100 రెట్లు బెటర్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి డిష్ వాషర్ గురించి. మనకి దీనివల్ల అయితే చాలా యూజ్ ఉంటుంది. మనం నైట్ వేసేసి మార్నింగ్కి టైమర్ పెట్టుకొని అయినా సరే వేసేయచ్చు. రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి, ఇద్దరు జాబ్స్ అయితే ఇంట్లో పని చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఇది చాలా టైం సేవ్ అవుతుంది, టైం యూజ్ అవుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.